హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు, మీనా, ప్రభావతి ఫ్యామిలీ అందరూ కలిసి కపుల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అందులో మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి అని హోస్ట్ చెప్తారు. సో లెవెల్ 1లో భార్యలు ఏం టాలెంట్ ఉందో, వాళ్ళకంటూ స్పెసిఫిక్గా ఏం టాలెంట్ ఉందో వాటిని చూపించమని అడుగుతారు. సో ఇంకా అలా ఒక్కొక్కరు, రోహిణి తర్వాత శృతి తర్వాత అందరూ ఒకరిదొకరు వస్తూ ఉంటే బాలు మీనా గురించి, మా భార్య మీనా తను కళ్ళు మూసుకొని 3 నిమిషాల్లో 3 మూడల పూలు కట్టేస్తుంది అని పాపం తన టాలెంట్ని చెప్తారు. ప్రభావతి వెక్కిరిస్తూ ఉంటుందన్నమాట టాలెంట్ని. వెళ్ళు మీనా వెళ్ళు అని చెప్పి పంపించేసరికి ఇంకా మీనాకి అలా బ్లైండ్ ఫోల్డ్ కడతారు. తన కళ్ళకు గంతలు కట్టి ఇంకా మూరలు కట్టమంటారు. పాపం మీనా 3 నిమిషాలు కాకుండా అనుకున్న దానికంటే ఒక హాఫ్ సెకండ్ ముందే తనైతే 3 మూరల పూలు కట్టేస్తుంది. ఒక్కసారిగా జడ్జెస్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మార్క్స్ అనేవి నోట్ చేసుకుంటూ ఉంటారు. లెవెల్ 1 పూర్తయ్యే టైం వచ్చేస్తుంది. ఇంకా ఎవరికైనా టాలెంట్ ఉందా? మేడం, మీరు డ్యాన్స్ టీచర్ కదా, మీ దగ్గర 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, కాబట్టి మీరు మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని ఇవ్వచ్చు కదా అని అడుగుతారు హోస్ట్. ఒక్కసారిగా ఇంక ప్రభావతి అయ్యో నాకు సిగ్గేస్తుంది అని అంటుంది. ఎందుకు ప్రభా, 100 మందికి నువ్వు డ్యాన్స్ నేర్పిస్తున్నావు కదా, ఇప్పుడెందుకు సిగ్గుపడ్డం, ఏమీ అక్కర్లేదులే అని అంటారు సత్యం. ఇంక ప్రభావతి అలా స్టేజ్ పైకి వెళ్తుంది. వెళ్ళి తనకి వచ్చిన డ్యాన్స్ని అయితే వేస్తుందన్నమాట. ఇంకా అలా హ్యాపీగా ప్రభావతి ఇంకా వాళ్ళు కూడా మార్క్స్ అయితే నోట్ చేసుకుంటారు. సో లెవెల్ 1 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లెవెల్ 2కి వచ్చేద్దాం. లెవెల్ 2 గేమ్ అనేది కొంచెం లవ్లీగా ఉంటుంది. ఎవరైతే భర్తలు ఉన్నారో వాళ్ళ భార్యల్ని ఎత్తుకొని మేము కట్టిన రోజ్ ఫ్లవర్ని తీయాలి. ఆ రోజ్ ఫ్లవర్ని తన చేత్తో లేకపోతే తన నోటితో భార్య తీసి అది భర్తకి ఇవ్వాలి అని అంటారు. ఇంకా వెంటనే అలా మనోజ్, రోహిణి ఫస్ట్ బయలుదేరుతారు. రోహిణి ఎంత ట్రై చేసినా లైక్ అక్కడ టైం లిమిట్ ఉంటుంది. ఎవరు త్వరగా తీస్తే వాళ్ళే ఎక్కువ స్కోర్ వస్తుంది. సో మనోజ్, రోహిణి 10 మినిట్స్లో తీస్తారు. రవి, శృతి 7 మినిట్స్లో తీస్తారు. తర్వాత బాలు, మీనా కేవలం 2 మినిట్స్లో మాత్రమే తీస్తారు. అప్పటికైతే బాలు, మీనానే రికార్డ్ బ్రేకింగ్లో ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు అనమాట కామాక్షి. ఇప్పుడు ఈ వయసులో మనకు అవసరమా, ఏమీ అక్కర్లేదులేండి అని అనుకుంటుంది. కానీ ప్రభావతి మాత్రం డబ్బు ఆశ అనేది సరిపోదు కాబట్టి, అమ్మ నేను ఒక విషయం చెప్తాను, మా ఆయన హార్ట్ పేషెంటు, నన్ను ఎత్తుకోలేరు కాబట్టి పోనీ ఈ విషయంలో నేను చైరేసుకుంటాను, చైరేసుకొని అది ఇస్తాను, అప్పుడు ఓకేనా అని అంటారు. సరే, మీ వయసు రీత్యా మీ హస్బెండ్కి హార్ట్ ప్రాబ్లం ఉంది అంటున్నారు కాబట్టి మీ ఒక్కరి వరకు మేము ఎగ్జంప్షన్ ఇస్తాం అని అంటారు మేనేజ్మెంట్. ఇంకా వెంటనే అలా ప్రభావతి అయితే గబగబా చైర్ తీసుకొని ఎక్కుతుంది. చైర్ తీసుకొని ఎక్కి ఆ రోజ్ ఫ్లవర్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటే, ప్రభా మనకు అవసరమా చెప్పు, మనం మనం సంతోషంగా ఉన్నాం కదా, ఇప్పుడు అందరి ముందు పరువు పోగొట్టుకుంటావా అని అడుగుతారు. మీరు ఊరుకోండి, మీరెప్పుడు అలాగే అంటారు. ఇంకా ప్రభావతి అయితే అలా కరెక్ట్గా అందుకునే లోపు టప్పుమని కింద పడిపోతుంది. ఒక్కసారిగా పాపం సత్యం అయ్యో ప్రభా అని చెప్పి ప్రభావతిని వచ్చి లేపుతూ ఉంటే బాలు, మీనా కూడా వస్తారు. అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య గారు మీకేం కాలేదు కదా అని చెప్పి పాపం అలా మీనా వచ్చి పైకి లేపుతుంది. అదంతా జడ్జి అయితే గమనిస్తూ ఉంటారనమాట. మిగతా వాళ్ళెవరూ రాకపోయినా పాపం మీనా రావడం, ఏయ్ ఏంటే, నీ వల్లే ఇలా నాకు జరిగింది అని అంటుంది ప్రభావతి. ఏంటి నా వల్ల, నేనేం చేశాను అని అంటుంది. నువ్వేం చేశావా, ఏం చేశావో నీకు తెలీదా, అయినా ఇదంతా నీ వల్లే, నువ్వు దిష్టి పెట్టడం వల్ల నేను పడిపోయాను, ఛీ అని ప్రభావతి అక్కడి వెళ్ళిపోతుంటే అయ్యో అత్తయ్య అని అనేసరికి, అమ్మ మీనా బాధపడకమ్మా, నువ్వేమీ బాధపడద్దు, పర్లేదు, తన గురించి నీకు తెలిసిందేగా, ఎప్పుడు నిన్ను అర్థం చేసుకోవడమే తన పని అయిపోయింది, ఎప్పుడు నిన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటుంది అని చెప్పి సత్యం పాపం ఓదారుస్తారు. ఒక జడ్జి అయితే ఇదంతా గమనిస్తారు. ఈ అమ్మాయి అన్నిట్లో ఫాస్ట్గా పాల్గొంది, వీళ్ళ కప్పులే అందరికంటే రోజ్ ఫ్లవర్ని ముందే తీశారు, వీళ్ళ అత్తయ్య ఈ అమ్మాయిని ఇంతలా అసహించుకుంటుంది, లేదు ఈ అమ్మాయిలో ఏదో ఉంది అని పాప మా జడ్జి అయితే ఆలోచనలో పడతారు.
ఇది ఇలా ఉండగా లెవెల్ 3 స్టార్ట్ అవుతుంది. ఇంకా లెవెల్ 3లో అందరూ చెప్తారనమాట, భార్యల్ని భర్తలు ఎత్తుకొని నించోవాలి, ఎంతసేపు ఎత్తుకొని నించుంటే అంత పాయింట్స్ వస్తాయని చెప్పి ఇంకా చెప్పేసరికి మనోజ్, రవి, బాలు ముగ్గురు వాళ్ళ వైఫ్స్ని ఎత్తుకొని నించుంటారు. ఇంకా అలా ప్రభావతికి నడుము విరిగిపోవడంతో తన్ని ఎవ్వరూ ఎత్తుకోకుండా సైలెంట్గా ఉంటారు. ప్రభావతిని సత్యం ఎత్తుకోలేని పొజిషన్లో ఉంటాడు. సో ఇంకా అలా అందరికంటే ఎక్కువసేపు బాలు, మీనాలే అందులో నిలబడతారు. రవి, శృతి, మనోజ్, రోహిణి కూడా కాంపిటీషన్ నుండి ఇంకా ఆ లెవెల్లో అయితే బాలు, మీనాని మ్యాచ్ చేయలేరు. ఇంకా అలా లెవెల్ 3లో కూడా బాలు, మీనానే విన్ అవుతారు. అదంతా చూసి మనోజ్కి చాలా కోపం వస్తుంది. వీడి ముందు మనం ఓడిపోతున్నాను రోహిణి అని అంటారు. నేనేం చేశాను? నువ్వే నన్ను ఎక్కువసేపు ఎత్తుకోలేకపోయావు మనోజ్, అది నా తప్పు కాదు కదా అని అంటుంది రోహిణి. ఈసారి ఖచ్చితంగా నేను ఎలా అయినా గెలుస్తాను రోహిణి అని చెప్పి ఇంకా అలా జలస్తో చూస్తూ ఉంటాడు మనోజ్. అలా లెవెల్ 4 అయితే స్టార్ట్ అవుతుంది. లెవెల్ 4లో ఇంకా అలా ఒక ప్లేస్లో అయితే చీటీలు రాసి పెడతారనమాట, లైక్ చీటీ. ఇంకా ఆ స్లిప్స్ని ఎవరు జంటగా కరెక్ట్గా ఫస్ట్లో కలిపి పట్టుకుంటారో వాళ్ళే విన్నర్ అని చెప్తారు. ఇంకా మనోజ్ ఆ చీటీ కోసం మొత్తం వెతుకుతాడు. రవి, శృతి కూడా వెతుకుతూ ఉంటారు. కానీ బాలు, మీనా మాత్రం ఎగ్జాక్ట్గా ఇంకా వాళ్ళు అనుకున్నది మొత్తం వెతికేసరికి వాళ్ళ పొడుపు కథని విప్పేస్తారు. పొడుపు కథని విప్పి ఆ ప్లేస్లో ఎక్కడ ఐటమ్ ఉందో తీసుకొచ్చి అందరి ముందు చూపిస్తారు. వావ్, గ్రేట్, మీరు చాలా షార్ప్గా ఉన్నారు. ఫస్ట్లో మీ ప్రొఫెషన్ విని ఎవ్వరూ మీకు క్లాప్స్ కొట్టలేదు, కానీ ఇప్పుడు మీ టాలెంట్కి, మీ ఇంటెలిజెన్స్కి అందరూ క్లాప్స్ కొడుతున్నారు అని చెప్పి పాపం హోస్ట్ అంటుంది. ఇంకా బాలు, మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునండి, ఎప్పుడైనా వృత్తిలోనే కాదు, అన్ని విషయాల్లో ఆరితేరి ఉండాలి. వృత్తిని చూసి గౌరవించే వాళ్ళు మనుషులే కాదండి అని ఇంకా బాలు అంటాడు. వెంటనే మనోజ్ అయితే మొహం మార్చుకొని ఉంటుంది. ప్రభావతి, ఇది చూడ్డానికి నేను ఇక్కడున్నాను అని అంటుంది. ఏ వదినా, నీకు ₹1,00,000 రాలేదనా అని అంటుంది. అలా కాదు అని చెప్పి ఇంకా కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట కావాలని ప్రభావతి. ఇంకా అలా లెవెల్ 4లో కూడా బాలు, మీనా హ్యాపీగా విన్ అవుతారు. ఆఖరి రౌండ్ లెవెల్ 5. అప్పుడు టాప్ స్కోరర్గా ముగ్గురు మాత్రమే మిగులుతారు. రవి, శృతి, బాలు, మీనా, మనోజ్ అండ్ రోహిణి. వీళ్ళ ముగ్గురులో ఫైనల్గా ఒకరు వస్తారు. వీళ్ళ ముగ్గురికి కలిసి ఒక టాస్క్ పెడుతున్నాం. ఆ టాస్క్ ఏంటంటే, మీరు మీ భార్యల్ని ఎత్తుకొని వీలైనంత దూరం వరకు మీరు ఆ రిబ్బన్ని టచ్ చేయాలి. అప్పుడు ఎవరు ఫాస్ట్గా వెళ్తే వాళ్ళే అని చెప్పి ఇంకొక రౌండ్ పెడతారు. సో బాలు, మీనా అందరూ రెడీగా ఉంటారు. గార్డెన్లో కండక్ట్ చేస్తారు. ఇంకా గార్డెన్లో అందరికంటే ముందు బాలు అయితే మీనాని పరిగెత్తుకుంటూ తీసుకువెళ్ళి రిబ్బన్ని టచ్ చేస్తాడు. ఒక్కసారిగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ది విన్నర్ ఎవరో మేము అనౌన్స్ చేయబోతున్నాం. ద బెస్ట్ కపుల్ 2025 అవార్డ్ అండ్ ప్రైజ్ మనీ గోస్ టు బాలు అండ్ మీనా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు బాలు, మీనా. ఇంకా చెక్ తీసుకొని హ్యాపీగా డప్పుల మేళాలతో అయితే ఇంటికి రీచ్ అవుతారనమాట బాలు, మీనా. ఇంకా రెస్టారెంట్ తరపున జరిగిన కాంపిటీషన్లో బాలు, మీనా విన్ అయినందుకు అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఆ విషయం మీడియాలో కూడా వైరల్ అయిపోతుంది. ఇంకా అలా బాలు, మీనా అప్పటికప్పుడు ఫేమస్ అవుతారు. అందరూ ఎంతో హ్యాపీగా బాలు, మీనాని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాన్న బాలు, నీకు ఈ డబ్బులు వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందిరా అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సత్యం. అంతా మీ ఆశీర్వాదమే నాన్న. అమ్మావతి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు. ఏరా, నన్ను కావాలని అడుగుతున్నావా? నడుం విరిగిందా అని అడుగుతున్నావా అని అంటుంది. చచ్చా, నేనెందుకు అలా అడుగుతాను? ఆయన ఈ వయసులో చిన్నపిల్లలాగా అలా ఎక్కేసరికి పడిపోయావు. చూడు, నీకు కావాలంటే మందులు నేను తీసుకొస్తాను అని అంటాడు బాలు. చూసావా, నీపై ప్రేమ బాలుకి ఉంది. మందులు తీసుకొస్తానమ్మా అని ఒక్క మాట అన్నాడు, కానీ ఇందాకటి నుండి దున్నపోతలా చూస్తున్నాడు ఈ మనోజ్. ఒక్క మాటేనా అన్నాడా అని అంటారు సత్యం. ఇంకా వెంటనే మనోజ్, నేను వెళ్దామని అనుకుంటున్నాను నాన్న. ఆలోపు నువ్వే ఇలా అనేసరికి రేయ్ దబాయించొద్దు అని అంటాడు బాలు. ఇంకా మనోజ్ సైలెంట్గా ఉంటాడు. అయినా కాంపిటీషన్లో నేను ఓడిపోయినందుకు చాలా బాధగా ఉన్నాను. అలాంటప్పుడు మీరెందుకు ఇలా అంటున్నారు అని ఇంకా అడుగుతాడనమాట. తనైతే సరే, ఇదంతా వదిలేయండి,
రేయ్ బాలు, నువ్విప్పుడు ఈ డబ్బుల్ని ఇల్లు కట్టుకోవడానికి వాడుతున్నావా అని అడుగుతారు. అవును నాన్న, ఇల్లు కట్టడానికి వాడతాను, రేపే శంకుస్థాపన చేయిస్తాను అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట బాలు మీనా. ఇంకా అలా బాలు మీనా హ్యాపీగా ఇల్లు కట్టుకోవాలని డిసైడ్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మనోజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ బాలుగాడేమో ఇప్పుడు ఆ ₹1,00,000 గెలిచి ఆ మీనాని ఇంకా ఇంకా పైకి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు. ఈ రవిగాడేమో ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాడు. కానీ నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం నా పరిస్థితి? మళ్ళీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే ఇది జరుగుతుంది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే నన్ను ప్రమాదంలో పడేస్తాను అని రాస్తున్నారు. ఒకవేళ నా చుట్టుపక్కల వాళ్ళ వల్ల నాకు ఏదైనా డేంజర్ ఉందా? అప్పుడే నేనేం చేయాలి అని మనోజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకొక లెటర్ వస్తుంది మనోజ్కి. అన్న ఇదిగోండి అని వెళ్ళేలోపు గట్టిగా మనోజ్ వాడి కాలర్ పట్టుకుంటాడు. రేయ్ ఆగరా, ఎవర్రా నీకు ఇది ఇచ్చింది, చూపించు అని అడుగుతారు. అన్న అనేసరికి ఏయ్ చూపిస్తావా చూపించవా అని అడుగుతారు. రండన్న చూపిస్తాను అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి చూసేసరికి అక్కడ కల్పన ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట మనోజ్. కల్పన అని అంటారు. అవును మనోజ్, నేనే రాశాను. ఏ నీకు నేనంటే తెలీదా అని అంటుంది. అలా కాదు కల్పన, అంటే అని అనేలోపు అవును నువ్వెందుకు నాకు రాసావు? నా చుట్టుపక్కల వాళ్ళ వల్ల నాకు ప్రమాదం ఉందా? ఇది నిజమా అని అడుగుతారు. అవును మనోజ్, నీకు చాలా విషయాలు నేను చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ మనోజ్ అని అంటుంది. సారీయా? ఎందుకు కల్పన అని అడుగుతారు. నీకో విషయం తెలుసా? నువ్వు పెళ్లి చేసుకునేవే భార్య, తనకి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు. కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి ఇంకా దినేష్తో రోహిణి మాట్లాడిన వీడియోని ఒకరోజు సీక్రెట్గా తీసుకుంటుంది కల్పన. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. కల్పన ఏంటిది అని అంటారు. అవును నేను చెప్పేది నిజం, ఎందుకంటే నువ్వు ఎన్నైనా చెప్పు. ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్ అయిపోతాడు. అంటే ఇన్ని రోజులు రోహిణి నన్ను మోసం చేస్తుందా అని అంటాడు. అవును, కావాలంటే ఇద్దరిలో ఎవరినైనా అడుగు, దినేష్ గారినైనా అడుగు, లేకపోతే రోహిణినైనా అడుగు. రోహిణి దగ్గరికి వెళ్ళి దినేష్ ఎవరు అని అడుగు, అప్పుడు నీకు అన్ని విషయాలు చెప్తుంది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట. వెంటనే మనోజ్ ఇప్పుడే రోహిణి సంగతి తేలుస్తానని చెప్పి రోహిణి దగ్గరికి వెళ్తాడు. రోహిణి ఏమో ఏంటో ఈ మధ్య ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోయాయి, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి అనుకునేలోపు రోహిణి అని చెప్పి సౌండ్ వినపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే రోహిణి మనోజ్ ఏమైంది అని అడుగుతారు. దినేష్ ఎవరు రోహిణి అని అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. దినేషా ఎవరు అని అడుగుతారు. హేయ్ నటించద్దు, నాటకాలు వేయద్దు, నిజం చెప్పు, ఎవరు దినేష్ అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంక రోహిణి మనోజ్ ఈ విషయం నేను ముందే చెప్పాలనుకున్నాను కానీ అని అంటుంది. వద్దు, నువ్వేమీ మాట్లాడద్దు, ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి మా అమ్మకి చెప్తానని చెప్పి ఇంకా అలా వాళ్ళ అమ్మ దగ్గరికి బయలుదేరుతాడనమాట మనోజ్. ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట ప్రభావతి. ఏమిట్రా ఎందుకంత ఆవేశంగా వస్తున్నావు అని అడుగుతుంది. అమ్మ నీకో విషయం తెలుసా, ఈ రోహిణి ఎంత మాయలాడో తెలుసా అని అంటాడు. నేనా అని అంటుంది. అవును నువ్వే. అమ్మా ఇదిగో చూడు, ఇతను తన పాత లవర్ అంట, ఆల్రెడీ ఒకరిని లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుందమ్మా అని అంటారు. ఒక్కసారిగా ప్రభావతి రేయ్ నువ్వేమైనా శుద్ధ పూసవా, నువ్వు కూడా ఆ కల్పనని ప్రేమించావు కదా అని అంటుంది ప్రభావతి. ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. రోహిణి హమ్మయ్య అనుకుంటుంది. అది చెప్పండి ఆంటీ, నన్ను అనుమానిస్తున్నాడు అని అంటుంది. రేయ్ నువ్వురా రా పక్కకి అని చెప్పి లాక్కెళ్తుంది. ఇంక వెంటనే మనోజ్
ఏంటమ్మా అని అడుగుతాడు. ఒరేయ్ తిక్కలోడా, నీకొకటి అర్థం కావట్లేదా? రోహిణి ఉన్నమ్మాయిరా. వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటాడు, సింగపూర్ మలేషియాలో ఉంటాడు. అలాంటి సంబంధం నీకు వచ్చేదా? రాదు కదా. ఎందుకు ఇప్పుడు వాళ్ళని బాధ పెడుతున్నావు? ఒకవేళ నువ్విప్పుడు రోహిణిని వదిలేసావనుకో, మనం ఇంకేం లేదు, రోడ్డుపై అడుగు తినాల్సిందే. తను వాళ్ళ నాన్నకు చెప్పిందంటే మన పని అయిపోయినట్టే. ఓ విషయం గుర్తుపెట్టుకోరా అని అంటుంది. అమ్మా అలా కాదమ్మా, నన్ను రోహిణి మోసం చేయాలని చూస్తుంది అని అంటారు. అలో, నిన్నెవడైనా మోసం చేస్తాడు కానీ నువ్వెందుకురా మోసం చేస్తావు? అయినా ఆ షాప్ డబ్బులు మీనావే తనే కదా ఇచ్చింది. రోహిణి వాళ్ళ నాన్నగారే కదా 40 లక్షలు షాప్ పెట్టుకోవడానికి పంపించారు. ఇప్పుడు నువ్వు రోహిణిని అనుమానించావనుకో, ఆ 40 లక్షలు ఇచ్చేయమంటే నువ్వు ఇచ్చేయగలవా? లేదు కదా అని అంటారు. అమ్మ, ఆ 40 లక్షలు రోహిణివి కావు అని అంటాడు మనోజ్. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంది. అయ్యో నోరు జారేశానేంటి అని ఇంక చూస్తూ ఉంటే, రేయ్ నిజం చెప్పు అని అడుగుతారు. అమ్మ అంటే, ఏయ్ నిజం చెప్పు అని అడుగుతుంది. అంటే నన్ను మోసం చేసిన కల్పన ఉంది కదా, తను తిరిగి వచ్చేసింది. తన్ని నాన్న 40 లక్షలు తను ఇచ్చేసింది. ఆ డబ్బులతోనే మేము షాప్ పెట్టుకున్నాం అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే ప్రభావతి, అంటే ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తావా? ఆ 40 లక్షలు రోహిణి వాళ్ళ నాన్నగారు ఇచ్చారని చెప్పి ఇంత ఇంత తప్పు చేస్తావరా అని మనోజ్ చెంపని పగల కొడుతుందన్నమాట. వెంటనే ప్రభావతి అలా మనోజ్ రోహిణీలు దాచిన నిజాన్ని తెలుసుకొని ఆ 40 లక్షలు కల్పన ఇచ్చినవని, పిఎఫ్ డబ్బులని తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది ప్రభావతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.